ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 వచ్చేసింది. 2023 వరకు మనం ఏం చూసినా ఎలా చూసినా అవన్నీ గడిచిపోయిన కాలం. పాస్ట్ ఈజ్ పాస్ట్. జరిగిపోయింది వదిలేసాయండి. జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. ఈ సంవత్సరం నాకు నేను తీసుకున్న థీమ్ నెవర్ గివ్ అప్. ఎప్పుడూ నీ పోరాటం ఆపద్దు, నీ పోరాటం వదిలేయొద్దు. ఇంక ఇది మనకు దక్కదులే అని చెప్పి వదిలేసి కూర్చోవద్దు. ఫైట్ బ్యాక్. ఒక్కసారి పోరాడు, నువ్వు అనుకునేది ఏదైనా సాధిస్తావు. ఆ పాజిటివ్ మైండ్ సెట్తో ఈ సంవత్సరం ముందుకెళ్ళు. కొంతమందికి ఒక నిచ్చెన కనిపించింది అనుకోండి. నిచ్చెన చూడంగానే ఎక్కాల్సిన టార్గెట్ ఉంటే చూడంగానే మన వల్ల అవుతుందా? మన శరీరం సహకరిస్తా? మనం నిచ్చెనెక్కి ఏం చేస్తాం ఆలోచించి అక్కడే కూర్చునే వాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది సగం నిచ్చెనెక్కి ఇంక మన వల్లగా అదిలేని దిగేసి పడిపోయేవాళ్ళు ఇంకొంతమంది. నిచ్చెన చివరి మెట్టు దాకా వచ్చి ఆ ఒక్క మెట్టు ఎక్కలేక ఆలోచిస్తూ మళ్ళా కిందకు వచ్చేసేవాళ్ళు ఇంకొంతమంది. అయితే పూర్తి స్థాయిలో మనం క్లైమ్ చేసి చూపించడమే మన యొక్క బాధ్యత. ఇన్ఫ్యాక్ట్ ఎంత కష్టమైనా ఎంత పోరాటమైనా మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ఒక స్టెప్ ముందుకేస్తేనే అందరికీ ఆదర్శవంతం అవుతాం. మీకు ఒక చిన్న నిజమైన స్టోరీ చెప్తాను. అప్పటి వరకు 1 మైలు దూరం 4 నిమిషాల్లో ఎవరూ పరిగెత్తేవాళ్ళు కాదు. రోజర్ బెనిస్టర్ అని ఒక ఆయన ఈ 1 మైలు దూరాన్ని 4 నిమిషాల్లో పరిగెత్తి చూపించారు. ఆ తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్కూల్ పిల్లలు కూడా కొంతమంది 1 మైలు దూరాన్ని 4 నిమిషాల్లో పరిగెత్తేస్తారు. అంటే ఒకళ్ళు చేసి చూపిస్తే కొన్ని వందల మంది, వేల మంది ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తుంటారు. అంటే మనం ఒక నిర్ణయం తీసుకుని అసలు దేన్ని గివప్ చేయకుండా ముందుకెళ్తూ ఉంటే మనం ఖచ్చితంగా దానిలో విజేతం అవుతాం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలియూడ్ కిప్చోగే మ్యారథాన్ని 2 గంటల్లో కంప్లీట్ చేసి చూపించారు. మ్యారథాన్ అంటే 26 మైళ్ళు 2 గంటల్లో పరిగెత్తారు. అప్పటి వరకు 26 మైళ్ళు 2 గంటలు ఎవరైనా పరిగెత్తగలరని అందరూ ఆలోచించేవాళ్ళు. కానీ చేసి చూపించారు. కొత్త సంవత్సరంలో స్వామి వివేకానంద చెప్పిన ఒక ఇంపార్టెంట్ కోట్ ఒకటి చూసుకుందాం. క్లియర్ యువర్ డస్క్, టేక్ ఎన్ ఐడియా, మేక్ ఇట్ యువర్ లైఫ్. అంటే నీలో బ్రెయిన్లో ఉన్న అన్ని వాష్ చేసాయి, మొత్తం కన్ఫ్యూజన్ పక్కన పెట్టు, ఒక లక్ష్యాన్ని గురిపెట్టు, దాన్నే నీ జీవిత లక్ష్యంగా మార్చుకో. అంతే, దాని మీదే మనసా వాచా కర్మన నీ శక్తులన్నీ పెట్టు. సో ఈ గోల్ని మీరు నమ్మండి. నెవర్ గివ్ అప్ ఇన్ లైఫ్.